ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్య. హలో, ఇప్పుడు మనం దుబాయ్లో 4th డే లంచ్ చేస్తున్నామండి. ఢిల్లీ ఐవే అన్నమాట. సో నైస్ అక్షయ్, ఫుడ్ రియల్లీ నైస్, వి ఎంజాయ్డ్. It was our pleasure to serve you. It's my pleasure to come here. Thank you. Seriously, very nice. Live dosha and pani puri, especially dahi chaat. Really nice. We enjoyed. Thank you so much. Thank you. సో ఫస్ట్ ఏంటి అంటే ఇలా ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ చూడండి, మా వాళ్ళందరూ, నేను కూడా తినేసాను, కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉంటే కొంచెం టైం ఉంది కదా ఫుల్ వీడియో తీద్దాము అని చెప్పేసి తీసినాం అనమాట. ఇదంతా మన గ్రూప్, అందరూ హ్యాపీగా లంచ్ చేశారండి, చాలా బాగుంది. సో ఫస్ట్ కౌంటర్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పానీపూరి, లైవ్లో పానీపూరి ఇచ్చారు, అందరు తినేశారు కదా ఇంకా వెళ్ళిపోయారు అనమాట. అండ్ పాప్డీ చాట్ చేశారు. పానీపూరిలో అంటే మనకేమో పప్పు ఇస్తారు కదా, వీళ్ళకేమో ఆలు ఇచ్చారనమాట, ఆలు చెనా అండ్ చెనా ఇచ్చారు. ముజే నై చాయే, థ్యాంక్ యూ భయ్యా. అండ్ ఇక్కడ దహీ పాపడి చేసి ఇచ్చారనమాట. ఇదేమో ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే ఏదైనా మసాలా చట్పట్ కావాలి అంటే ఇక్కడ ప్రిపేర్ చేసి ఇచ్చారు. లైవ్లో ఇదేంటి పాప్కార్న్ ఉండింది, దోశ వేసిస్తున్నారు. దోశకి పుదీనా పుట్నాల చట్నీ ఇచ్చారు అండ్ కారప్పొడి చాలా బాగుందండి. ఇప్పుడే ఇక్కడ ఇది వేస్తున్నారనమాట, దాన్ని ఏమంటారు, జిలేబీ, షుగర్ జిలేబీ. అదిగోండి పిండి ఆయన ఫిల్ చేసుకుంటున్నాడు అక్కడ, అప్పటికప్పుడు వేసిస్తుంటే. ఇక్కడ మనకి చాలా గిరాకు ఉంది, అందరూ టేస్ట్ చేశారు. క్రిస్పీగా మీకోసమే తీస్తున్నా. పడుతుందా ఇందులో? గీత గారు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం, బాగా మాట్లాడారు. అండ్ మన ఛానల్ చూసే వచ్చారనమాట. మీరు ఎక్కడ ఉంటారు ఏంటి చెప్పండి మా వాళ్ళకి. నేను ఎస్ఆర్ నగర్ అండి. యాక్చువల్లీ మా గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ స్వప్న గారు, అభిరుచి నుంచి నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ అండ్ ఆల్వేస్ విల్ బీ కదా. ఎస్ కరెక్ట్. ఇదిగోండి ఇక్కడ జిలేబీ వేస్తున్నారు చూడండి, లైవ్లో జిలేబీ వేసిస్తున్నారు క్రిస్పీగా. టేస్ట్ చాలా బాగుంది, అలానే ఎక్కువ స్వీట్ లేదండి, మైల్డ్గా బాగుంది కదా అని. వేడి జిలేబీ ఎప్పుడు బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడంతా సలాడ్ ఉంది, పాప్డా, ఇది పెరుగండి, దాంట్లో చాట్ మీద వేసుకునే, ఇందులో జీరా పౌడరు కొత్తిమీర కలిపారు. డ్రింక్ విషయానికి వస్తే గ్రీన్ యాపిల్ డ్రింక్, ఇది బటర్ మిల్క్, ఇందులో కూడా జీరా పౌడర్, కొంచెం అల్లం ఉంది, కొత్తిమీర వేశారు అండ్ పచ్చిమిర్చి వేశారు. జైన్స్ వాళ్ళకు కూడా ఇక్కడ లంచ్ ఉందన్నమాట, అందుకే ఇక్కడ రాసుంది జైన్స్ వాళ్ళు కూడా తినొచ్చు అని చెప్పేసి. ఇది మాంచో సూప్, గ్రీన్ చట్నీ, పన్నీర్ టిక్కా, ఇది పంకిన్ షీక్ కబాబ్ అండి, అదే గుమ్మడికాయతో చేసే పంకిన్ షీక్ కబాబ్. నాకు ఇదంతా ఎక్కలేదు, అంటే మైల్డ్గా ఉంది, అందులో ఫ్లేవర్స్ ఏం లేవు. క్రిస్పీ కార్న్ పైన మటుకి టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం కోటింగ్ పోయింది. ఇదేమో బేబీ కార్న్ మంచూరియా, ఓకే ఇది టేస్ట్ బాగుంది. ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది ఫ్రైడ్ రైస్ది. ఇందులో ఎక్కువ వెల్లుల్లి వేశారు, మంచి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పన్నీర్ కర్రీ, ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది కదా, దీనితో కన్నా ఈ పన్నీర్ కర్రీ జీరా రైస్ పెట్టారు, దాంతో చాలా బాగుంది ఈ గ్రేవీ కర్రీ. అండ్ ఇక్కడ ఆలు మటర్, బంగాళదుంప బఠానీతో పాటు కాంబినేషన్. నాకు ఎందుకో బంగాళదుంప అస్సలు ఎక్కదండి. ఇది చోలే మసాలాకి కాంబినేషన్గా బటర్ నాన్ ఇచ్చాడు. దాల్ మఖ్ని, వైట్ ప్లెయిన్ రైస్, ఇదేమో బాస్మతి రైస్. ఇక్కడ ఉంది చూసారా, జీరా రైస్ చాలా టేస్టీగా ఉంది, మంచి బటర్ ఫ్లేవర్ తెలుస్తూ జీరా సాజీరా వేసి ఫ్లేవర్ చాలా బాగుంది. దీంతో పాటు పన్నీర్ కర్రీ కాంబినేషన్, ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్తో బేబీ కార్న్ మంచూరియా గ్రేవీ చాలా బాగుంది, ఆ రెండిటి కాంబినేషన్ బాగుంది, అవి తిన్నాం.
అండ్ ఇంకా డెజర్ట్ విషయానికి వస్తే ఇక్కడ క్యారెట్ హల్వా, గాజర్ కా హల్వా, ఇది అంత అంటే నేను టేస్ట్ చేయలే, ఎలా ఉంది? అవునా, గాజర్ హల్వా ఉంది. అండ్ ఇక్కడ రోటీ ఉంది, నాన్. కేసరి ఫిర్నీ, ఇది జైన్స్ కూడా తినొచ్చు. లైట్ మైల్డ్ స్వీట్తో మంచి ఆ కేసర్ ఫ్లేవర్ తెలుస్తూ బాగుంది. అన్నిటికన్నా మెయిన్ అయితే జిలేబీ అద్దరిపోయింది. ఎలా ఉంది జిలేబీ? బాగుంది, జిలేబీ బాగుంది, అన్ని బాగుంది. ఈరోజు ఫుడ్ అంతా బాగుంది. యా కానీ ఈరోజు ఎక్కువ తినొద్దు, 80% తినమని అదే చెప్పి మేము అంటున్నాము, ఈరోజు ఫుడ్ బాగుంది, తినొద్దు. ఎందుకు తినొద్దు అంటున్నారా అంటే, ఇప్పుడు మేము డెజర్ట్ సఫారీ వెళ్తున్నాము. సో ఆ సఫారీ ఉన్నప్పుడు వెహికల్లో అటు ఇటు మూవ్ అవుతావు కదా, ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే వస్తుంది అని. ఫుడ్ బాగుందా? స్వీట్ ఎలా ఉందో చెప్పలేదు నేను. బాగుందా? బాగున్నాయి. క్యారెట్ హల్వా కూడా బాగుందంట. సో ఇలా మేము అందరం ట్రిప్లో కలిసినాం. మీ పేరు చెప్పలేదు. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు. గంగా భవాని గారి స్టోరీ అయితే చాలా ఇన్స్పిరేషన్ అండి. తనకు 16 years ఉన్నప్పుడు పెళ్ళయింది. సో 13 yearsకి నలుగురు పాపలు పుట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చి పోయిన తర్వాత తన జాబ్ ఈవిడ తీసుకొని, అప్పుడు 10th వరకు కూడా చదవలేదంట, తర్వాత చదువుకొని జాబ్ తీసుకొని 4 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి, ఆ టైంలో ఆ ఏజ్లో మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలామంది చెప్పారంట. నా కూతుర్లకి నేను ప్రామిస్ చేశాను, ఐ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్పి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఈవిడ కూడా మామూలు ఆవిడ ఏం కాదండో. మీ డిపార్ట్మెంట్ చెప్పండి. నేను ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ని. సో ఇలా అందరూ వచ్చారు, హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. Day 1 నుండి ఈవిడ గారు కట్టుకుంటున్న చీరలు తెగ అట్రాక్ట్ చేసేస్తున్నాయి. అందరూ మంచిగా కలిసిపోయారు అందరూ. మంచి కాటన్ శారీస్ క్యారీ చేయడం కష్టం, కానీ లుక్ చాలా బాగుంటుంది. ఎస్, నాకు అదే రోజు నేను వెయిట్ చేస్తుంటాను అనమాట, ఏం శారీ కట్టుకుంటారు, ఏం జ్యువెలరీ వేసుకుంటారు. మీ అబ్జర్వేషన్. ఎస్, ఇదిగోండి ఇక్కడ దుబాయ్లో కొన్నారు ఈ డైమండ్ కమ్మలు. అవును, డైమండ్ కమ్మలు పెట్టేసి. నాకు కొంచెం సింపుల్ ఇష్టం, హెవీ ఇష్టం ఉండదు. నాకు కూడా అట్లనే ఇష్టం. మిమ్మల్ని అందరు కలవడం చాలా హ్యాపీగా ఉంది. కూడా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం కలిసాను, ఫస్ట్ టైం విన్నాను, కలిసాను. మీ స్పాంటినెస్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎక్కడికి పోయినా అసలు ఇమ్మీడియట్గా టక్కన వచ్చేస్తాయి. వీడియోస్ చూసాక ఇంకా వంట నేర్చుకోవాలని అనుకుంటున్నా. చోట విజయవాడలో కనిపిస్తుంది, అప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ అప్పుడే దుబాయ్లో ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. చాలా అయితే మా ఫ్రెండ్స్ కానీ చాలా సౌభాగ్యాన్ని వినొచ్చు, సౌభాగ్యంగానే ఇష్టపడుతుంది. సౌభాగ్య గారు హాయ్ అండి. సో ఇదండి, ఇట్లా మా వాళ్ళందరితో మంచి టైం స్పెండ్ చేస్తున్నాం. నాకు ఇంకొంచెం జిలేబీ కావాలండి. టేస్ట్ చేస్తారా జిలేబీ? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది మా లంచ్. అందరూ జిలేబీ చాలా బాగుంది అన్నారు. బై బై.